ఎక్కడంటే అబ్బాయి గాని, అమ్మాయి గాని అసలు ఎవ్వరితోనూ కలవకపోవటం, ఐసోలేట్ అయిపోవటం, ఇంకెవరితోనూ కలవాలనుకోకపోవటం, ఒకవేళ ఎదురుగున్న మనుషులతో కూడా కమ్యూనికేట్ చేయకపోవటం, ఓటికి 4 సార్లు మనం అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వకపోవటం, అలాంటివి వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు చాలా సఫికేట్ అయిపోతారు. అది పర్సనాలిటీ అని నేను అనను. దే నీడ్ టు బి ట్రీటెడ్. అది ఎక్స్‌ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ దానికి సంబంధం లేదు. వాళ్ళు డెఫినిట్‌గా దే నీడ్ టు టేక్ సమ్ థెరపీ అండ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్. వాళ్ళు కొంచెం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయకుండా, అవతల వాళ్ళని ఒక మనిషిగా రికగ్నైజ్ చేయకుండా, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకు అనుకున్నప్పుడు అసలు యూ డోంట్ నీడ్ ఎ మ్యారేజ్. అవును. సో, అట్లాంటి ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు గానీ, ఇన్ జనరల్ క్యారెక్టరైజేషన్ వైపు మాట్లాడుకునేటప్పుడు ప్రతి మనిషిలోని 2 యాంగిల్స్ ఉంటాయి. అవును. సో, నాలోనే ఇప్పుడు ఆ ఎక్స్‌ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ యూ కెన్ సీ. సో, సంథింగ్ లైక్ థట్. సో, గలగల మాట్లాడేవాళ్ళు అన్ని చోట్ల గలగల మాట్లాడరు. మౌనంగా ఉన్నవాళ్ళు అన్ని చోట్ల మౌనంగా ఉండరు. వాళ్ళ కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడు కంఫర్ట్‌కి తగ్గట్టు ఉంటారు. అవును. సో, దానికి క్యారెక్టర్ కి మన రిలేషన్‌షిప్‌కి ఆహ్, ఆహ్, ఎక్కడ లైక్ డిస్టర్బెన్స్ ఉండదని నేను అనుకుంటున్నా.